హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే తెలుగు ఫ్యామిలీ జర్మనీలో ఉంటాము. సో జర్మనీలో మా ట్రావెల్ అండ్ అలానే మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటాము. మా ఛానల్లో ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ వాచ్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెసెంట్ బ్లాగ్లో వచ్చేసరికి మీరు థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసారు కదా, మా ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఐ మీన్ ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం. ఆమ్స్టర్డామ్లో డే 1 బ్లాగ్ అయితే మీకు ఇందులో చూపిస్తాను. అంటే మాకు ఇప్పుడు స్ప్రింగ్ అనమాట ఇక్కడ జర్మనీలో వచ్చేసి. సో నివితో మాకు హాలిడేస్ ఉన్నాయి 1 వీక్. సో మేము కూడా లీవ్ పెట్టుకుని సరదాగా ట్రిప్ వెళ్దాం అని చెప్పేసి ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం అనమాట. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే స్ప్రింగ్ అంటే ఇంకా ఆమ్స్టర్డామే. ఇక్కడ నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్ ట్యూలిప్స్ చాలా బాగుంటాయి. సో మేమైతే అది విజిట్ చేద్దాం ఈ ఇయర్ అని చెప్పేసి వెళ్తున్నాం. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. సో ప్రెసెంట్ అయితే మేము జర్మనీ నుంచి మా ప్లేస్ నుంచి ఆమ్స్టర్డామ్కి డైరెక్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మీకు ఈ ట్రైన్ ఆల్రెడీ మీకు జర్నీ అంతా చూపించాను నా ముందు వ్లాగ్స్లో. మీరు కనుక మిస్ అయితే చూడండి, అందులో నేను చాలా డీటెయిల్గా చెప్పాను. ప్రెసెంట్ వచ్చేసి మేము వెళ్తున్న ట్రైన్ ఐసీ అనమాట. అందులో మేము కిండర్ సిమ్మర్ అని ఉంటుంది, కిండర్ బెరాష్ అని చెప్పి సెపరేట్ మనం క్యాబిన్లో బుక్ చేసుకోవచ్చు. అదైతే బుక్ చేసుకున్నాం ఈ రోజు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కదా వీడియోలో, అది చాలా డార్క్గా ఉందన్నమాట. మేము చాలా ఎర్లీగానే బయలుదేరాము. సో దట్ మేము డే అంతా కూడా మేము వేస్ట్ చేసుకోకుండా అక్కడ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఎర్లీ ట్రైన్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నివికి ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వచ్చాము. నేను ఆల్రెడీ తనకి ప్యాక్ చేశాను అనమాట. కంపల్సరీ నేను నివికి ఏదో ఒకటి బాక్స్ అనేది క్యారీ చేస్తాను. ఈ ట్రైన్లో రెస్టారెంట్ నివికి ఆబ్వియస్ గా చాలా ఇష్టం అండ్ అలానే నాకు కూడా కాఫీ కావాలన్నమాట. సో దానికోసం అయితే వచ్చాము. అండ్ ఈ ఐసీలో మెయిన్ ఏమైనా కొనుక్కుంటే పిల్లలకి కంపల్సరీ గిఫ్ట్ వస్తుంది అనమాట, వాళ్ళకి మంచిగా ఏదో ఒక టాయ్. సో దానికోసం అయితే నివి బాగా ఎక్సైటెడ్ గా ఉంది. సో ఇప్పుడైతే ట్రావెలింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకైతే మా ప్లాన్ ఏంటని చెప్తాను. యాక్చువల్గా మేము ఆమ్స్టర్డామ్ వెళ్ళిన తర్వాత నియర్ బై ప్లేసెస్ కూడా చూద్దామా వద్దా అన్న డైలమాలో ఉన్నామన్నమాట. మెయిన్ వచ్చేసి ట్యూలిప్ గార్డెన్స్ అయితే బుక్ చేసుకున్నాము. సెకండ్ డే దానికి వెళ్దామని. మీరు అది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. అండ్ రిమైనింగ్ టైం అంతా జస్ట్ మేము పీస్ఫుల్గా క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో దట్ మాకు హాలిడే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ప్లేసెస్ ట్రావెల్ చేద్దాం అనుకుంటే నివితో అంత ఈజీ కాదు. ఈవెన్ ఈజీ అయినా సరే మనకు అంత హెక్టిక్గా అయిపోతుంది అనమాట. ఈ టైంకి ఈ ప్లేస్ విజిట్ చేయాలి, ఈ ప్లేస్ విజిట్ చేయాలని. సో నాకు రాజ్కి అంత ప్లేసెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఐ మీన్ ప్రెసెంట్ మనకి పీస్ఫుల్గా ఉండాలి, హాలిడే అన్న థీమ్లోనే ఉంటాం ఇద్దరం కూడా. ఎక్కువ ప్లేసెస్ మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఈ 2-3 డేస్లోనే ప్యాకప్ కింద వద్దు అన్నట్టుగా మా ఫీల్ అనమాట. సో మేము దానికి ఎక్కువ రిక్వైర్మెంట్ పెట్టుకోకుండా హ్యాపీగా స్పెండ్ చేద్దామని అనమాట. సో ఈ రోజు ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అంతా కూడా సిటీ సరదాగా తిరుగుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అండ్ తర్వాత సెకండ్ డే అంతా ఆబ్వియస్గా ట్యూలిప్ గార్డెన్స్ అనమాట, మనకి క్యూకెన్హోఫ్ ఉంటుంది కదా. సో దానికి ప్లాన్ చేసుకున్నాము. అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అండ్ దాని గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఆ వ్లాగ్ కూడా. అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ డే కూడా స్పెండ్ చేసాం. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. 3 డేస్ వ్లాగ్ చేశాను అనమాట. సో అది కూడా అప్లోడ్ చేస్తాను. వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తే మిస్ చేయకుండా చూడండి. సో మీకు చెప్పినట్టు చూసారు కదా, నేను నివి వెళ్ళి తెచ్చుకున్న తర్వాత దానికైతే గిఫ్ట్ వచ్చింది. మంచిగా ఒక ట్రైన్ టాయ్ వచ్చిందనమాట. ఏదో ట్రైన్ కానీ లేకపోతే బస్ కానీ అలాంటివి ఇస్తూ ఉంటారు, బాగుంటాయి క్యూట్గా టాయ్స్. సో దట్ వాళ్ళకి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ నివికి ట్రావెలింగ్లో మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ నేను ఫుడ్ అనేది ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేస్తాను. ఏ రోజైనా సరే నాకు ఒకవేళ బయట ఫుడ్ అలవాటు చేసినా సరే కంపల్సరీ ప్యాక్ చేస్తాం అనమాట ఏదో ఒకటి. అండ్ ఈ ట్రిప్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నివితో ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకోలేదు. ఎప్పుడు మోస్ట్లీ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకునే వాళ్ళం. మీరు చూసినట్టయితే మా వ్లాగ్స్ పేరెంట్స్తో ఉన్న నివితో కూడా మేము ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంకా నివి 4 year old అనమాట. సో తనకు కూడా బయట అన్ని అలవాటు కావాలి అని చెప్పేసి మేమైతే ఎయిర్బిఎన్బి చూస్ చేసుకోలేదు. ఈసారి హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. సో దట్ మేము కూడా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి. ఎయిర్బిఎన్బి ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏదో ఒకటి కుకింగ్ స్టార్ట్ చేస్తాం, కిచెన్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్న తినేద్దాంలే, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి నైట్ వచ్చాక చేసుకోవడం అలాగా. సో అలాంటి మైండ్ లో ఏం పెట్టుకోవద్దు, జస్ట్ రిలాక్స్ అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ మేము ప్రిపేర్డ్ గా వెళ్ళింది కూడా లీవ్ పెట్టుకుని పర్టికులర్ గా మేము వీక్ డేస్ లోనే వెళ్ళాము. లాంగ్ వీకెండ్ కూడా బాగా మనకి ఆమ్స్టర్డామ్ స్ప్రింగ్ సీజన్ అంటే అందరికీ తెలుసున్నది, ఫుల్ ప్యాకప్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అంత క్రౌడ్, ఆబ్వియస్ గా స్ప్రింగ్ సీజన్ అంతా కూడా క్రౌడెడ్ గానే ఉంటాయి మనకి ఆమ్స్టర్డామ్. బట్ ఆ లాంగ్ వీకెండ్ ఏదైతే ఉందో ఓస్టన్ ఫేర్ అని అంటారు కదా, సో అది స్కిప్ చేద్దాం. అట్లీస్ట్ మనం అంత క్రౌడెడ్ లోకి వెళ్ళొద్దు, పీస్ఫుల్ గా ఉందాం అని చెప్పి మేము పర్టికులర్ గా లీవ్ పెట్టుకుని వీక్ డేస్ లోనే వెళ్ళాం అనమాట. మా ట్రిప్స్ అని మోస్ట్లీ ఇలానే ఉంటాయి, వీక్ డేస్ ప్రిఫర్ చేసుకుంటాము. సో దట్ కొంచెం క్రౌడ్ నుంచి తగ్గచ్చు, పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి. చూపించి పైన ఉంది అదేనా, పైనుంచి
చూపించు పైకి అవునా ఓకే ఓకే మా ప్లేస్ నుంచి నెదర్లాండ్స్ అన్నది లాంగ్ జర్నీ అనమాట బట్ మాకు చాలా ఈజీగా అయిందనమాట ట్రావెల్ అనేది ఇదే రోడ్ వే అయితే మనకి చాలా టైం టేకింగ్ అండ్ నివితో కూడా ఇట్స్ నాట్ ఈజీ అనమాట చెప్పాలంటే మేబీ ఫ్యూచర్లో వీ విల్ ట్రై దట్ ఫర్ షూర్ అది కూడా ట్రై చేయాలి సో ప్రస్తుతానికైతే మేము ఈ డాయిచ్ బాన్ ట్రావెల్తో అయితే చాలా ఈజీ అనమాట మాకైతే ఐసీ ట్రైన్తో ట్రావెల్ చేస్తాం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చాలా చాలా స్పీడ్ ట్రైన్స్ అనమాట జర్నీలో ఉన్న వాళ్ళకైతే అంతా తెలుసున్నదే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అసలు కిడ్స్ అయితే వరి అవ్వాల్సిన అవసరమే లేదు మెయిన్ నివికి ఏంటంటే మేము రిజర్వ్ చేసుకుంటాం ప్లేసెస్ ఇప్పుడు నివి కూడా పెద్దదైంది కాబట్టి ఎక్స్ట్రా ప్లేస్ కూడా రిజర్వ్ చేసుకుంటాం తనకు కూడా సో దట్ తనకంటే ఒక సీట్ ఉంటుంది అండ్ అలానే టేబుల్ ఉన్న ప్లేస్ చూసుకుంటే వాళ్ళకి డ్రాయింగ్ కానీ వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్కి తినడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ట్రావెల్ అన్నది అసలు ఇబ్బందే కాదనమాట సో చూస్తున్నట్టే నివి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట అండ్ మెయిన్ చెప్పాను కదా బాగా చిన్నపిల్లలు అయితే మనం సెపరేట్ క్యాబిన్ కూడా బుక్ చేసుకోవచ్చు మంత్స్ బేబీ దగ్గర నుంచి కూడా సో దట్ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మేము మోస్ట్లీ వచ్చేసి ఫ్యామిలీ బెరేష్ బుక్ చేసుకుంటాం అనమాట అంటే ఒక వాగన్ కంప్లీట్గా వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీకే ఉంటుంది అనమాట ఐ మీన్ విత్ కిడ్స్ సో దట్ పిల్లలు ఎంత అల్లరి చేసినా సరే పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండదన్నమాట అందరూ ఫ్యామిలీసే ఉంటారు కాబట్టి అండ్ మోస్ట్లీ నివికి కూడా మంచిగా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారనమాట ట్రావెలింగ్లో కూడా మంచిగా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు పక్కన కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిపి ఆడుకోవడం అలాంటివి చాలా ఉంటాయి అనమాట సో ట్రావెలింగ్లో కూడా కిడ్స్ చాలా చాలా నేర్చుకుంటారు అది చాలా మంచిగా అనిపిస్తుంది అసలు స్టీల్ సాయిల్ ఉందా సరే నువ్వు ఎంత తింటావు తిని స్టీల్ సాయిల్తో ఆడుకో ఓకేనా Ja, Urlaub ist sehr schön. Ich guck mal, Schafe. Urlaub die Maultiere. Ja. Was sagst du über Urlaub? Was hast du gesagt? Urlaub ist? Niederland. Okay, Niederland ist schön. Okay. Aber Bäume. Bäume? Aber da diese kleine Nummer, die fühlte auch so schnell. Vielleicht gibt es irgendwo ein Tulipfeld da. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 5 to 6 hours జర్నీ మేమైతే ఆమ్స్టర్డామ్ రీచ్ అయిపోయాం అండ్ హోటల్లో చెక్ ఇన్ అయితే అయిపోయాం అనమాట సో చాలా ఈజీగా ఉంది జర్నీ అండ్ తర్వాత కూడా మేము మెట్రో అయితే తీసుకున్నాం అవన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే బ్లాగ్లో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి సో మీరు చూసినట్టు మేమైతే హోటల్ చెక్ ఇన్ అయిపోయాం అనమాట అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటికి వెళ్దామని ప్లాన్ సో దట్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అదంతా ఉంటుంది కాబట్టి సిటీ ఏడమ్ లిక్వౌట్ అనే ఒకటి ఉంటుంది అనమాట బిల్డింగ్ సో ఇప్పుడైతే ప్రస్తుతానికి హోటల్ చూస్తున్నారు కదా సో అది మా బెడ్ అంతా కామన్ మనకేం కొత్తగా ఏమి ఉండదు సేమ్ హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో సో అంతే మినిమల్గా ఏమేమి ఉంటాయో అవన్నీ అంతే సో ఇందులో కాకపోతే నీవికి ఎక్స్ట్రా బెడ్ అనమాట ఇక్కడ కంపల్సరీ ఫ్యామిలీ రూమ్స్ అంటే కిడ్స్కి సెపరేట్ బెడ్స్ ఉంటాయి అండ్ అలానే ఎల్డర్స్కి సెపరేట్ ఉంటాయి అనమాట సో దట్ ఇక్కడ అలవాటు కాబట్టి అలాగా మనకైతే యూజువల్గా నాకు తెలిసి కిడ్స్కి కూడా కొంచెం పెద్ద బెడ్ ఇస్తారు సో అందులోనే అడ్జస్ట్ అయిపోవచ్చు బట్ ఇక్కడ కంపల్సరీ కిడ్స్కి కూడా బెడ్స్ ఉండాలి అండ్ మేము హోటల్ తీసుకున్నది కూడా ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి చాలా దగ్గరలోనే అనమాట ఇట్స్ ఓకే సెంటర్లోనే ఉందామని చెప్పేసి సో దట్ ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన పని ఉండదు అనమాట ఈజీగా యాక్సెస్ ఉంటుందని చెప్పేసి అండ్ మేము ఉన్న చోట చాలా దగ్గరగానే మెట్రో ఉంది సో మెట్రో నుంచి సెంట్రల్కి కూడా ఒక జస్ట్ 5 to 10 minutes అనమాట జర్నీ సో అంత దగ్గరలో హోటల్ తీసుకున్నాము అండ్ మీరు చూస్తున్నట్టయితే వ్యూ చాలా బాగుందనమాట అక్కడ మేము ఉన్న ఏరియా స్టేడియం ఉంటుందన్నమాట ఒక ఏరియానే ఉంటుంది సో దట్ చాలా హోటల్స్ రకరకాల హోటల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి చాలా దగ్గరలో చాలా కంఫర్టబుల్ స్టే అయితే ఉన్నామన్నమాట మేమైతే అండ్ ఇంకా ఆమ్స్టర్డామ్ తిరగడానికి రెడీ అయిపోతున్నాం అనమాట సిటీ అంతా కూడా మెయిన్ పీస్ఫుల్గా తిరుగుదాం
ఇచ్చామని అని చెప్పాను కదా, లీజర్గా ఉందామని చెప్పేసి. సో దానికైతే మేము ప్రెసెంట్గా నివి అయితే ఫుల్ స్లీప్ వేసిందనమాట. ట్రైన్లో అస్సలు పడుకోలేదు, చెప్పాను కదా చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యామని, బట్ అస్సలు పడుకోలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్లో పడుకుందనమాట. ఇట్స్ ఓకే, దాన్ని లేచాక వెళ్దామని చెప్పేసి ఈ లోపు నేను రాసి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. ఇవన్నీ అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ అవన్నీ అప్లోడ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. సో మీరు కనుక నన్ను ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతుంటే బియోలో నా లింక్ అప్డేట్ చేస్తాను, అండ్ అలానే కూడా స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది కదా. సో ప్లీజ్ ఫాలో అవ్వండి, సో దట్ మీకు ఇన్స్టెంట్గా నా అప్డేట్స్ అన్నీ వస్తాయన్నమాట, మేము ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా ఏమైనా సరే. అండ్ సో ఇప్పుడైతే నివి లేచేలోపు నేను రాసి అయితే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. ఇటు వెళ్ళాలి నివి, ఇటు వెళ్ళాలి. నీవి ఇక్కడ చూడు, ఈసారి చూడు ఫుల్ ఉంటది. అదిగో చూడు, నువ్వు కింద బొజ్జున్నావు, ఇంతకు నువ్వు చూడలే. లేదు బయట అంత ఎండేం లేదు. ఏది చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఆటో, అవును, పద వెళ్దాం పద. అన్ని బొవ్వారు బయటలని నీకే కనిపిస్తాయి నీవి. ఏ లిఫ్ట్ వస్తుంది, ఏ లిఫ్ట్ వస్తుంది? వచ్చాక నేను చెప్తా, రాకముందే చెప్పాలి ఏ లిఫ్ట్ వస్తుందో. వచ్చింది, అదిగో. తగ్గఫెలో జీరోకి వెళ్ళాలి కదా మన కిందకి. పిస్ బెరైట్ సిటీ తిరుగుదామా? యా, నివి కూడా మంచిగా నాప్ వేసి లేచిందనమాట. సో చాలా యాక్టివ్గా ఉంది మీరు చూస్తున్నట్టే. సో మేమైతే ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చామన్నమాట. వెదర్ ఆమ్స్టర్డామ్లో ఇట్స్ ఓకే, అలా ఇలానే ఉంది. జర్మనీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. మరీ సన్నీగా లేదు, అలా అని మరీ కోల్డ్ లేదనమాట. అప్పుడప్పటికే వెదర్ మారిపోతుంది. లక్కీగా మేమున్న 3 days అసలు వర్షం అది అంత ఎక్కువ లేదనమాట. మంచిగా ఉంది, ప్లెజెంట్గా. బట్ తర్వాత ఈ లాంగ్ వీకెండ్ అప్పుడైతే వెదర్ చాలా పాడైపోయింది, చాలా వర్షం పడుతూనే ఉందన్నమాట. థ్యాంక్ఫుల్లీ మేమైతే హ్యాపీగా స్పెండ్ చేసాము. సో నేను చెప్పాను కదా, మేము మా హోటల్ ఉన్న ఏరియా ఇదే అనమాట. సో మీరు చూస్తుంది అదే ఎరేనా అనమాట, స్టేడియం. సో అవన్నీ పక్కనే. సో దట్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మాకు పక్కనే సూపర్ మార్కెట్ కూడా ఉంది. వాటర్ కావాలన్నా, ఎక్స్ట్రా బాటిల్స్ కావాలన్నా సరే మేము చాలా ఈజీ యాక్సెస్లో ఉన్నాము. అండ్ మెట్రో కూడా చాలా దగ్గర. అండ్ ఈ ట్రిప్కి ఫస్ట్ టైం మేము ఎప్పుడూ కూడా నివికి స్ట్రాలర్ లేకుండా వెళ్ళాము. బట్ ఈ ట్రిప్కి అయితే మేము స్ట్రాలర్ లేకుండా వచ్చామన్నమాట. సేఫ్ సైడ్ మేము అయితే నివికి ఆ డ్రై రైడ్ తెచ్చామన్నమాట. స్కూటర్ చూస్తున్నారు కదా, అదైతే తీసుకొచ్చాము. దాంతో కూడా చాలా కంఫర్టబుల్గా అయిపోయింది అనమాట, మాకు ఇబ్బంది లేకుండా. స్ట్రాలర్తో చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడు. అండ్ నివి కూడా ఇప్పుడు పెద్దదైంది కాబట్టి సో తనే చెప్పింది అనమాట, నాకు ఇంకా స్ట్రాలర్ వద్దు, నేను వచ్చేస్తా, అయితే ఫారర్ పట్టుకెళ్దాం, ఐ మీన్ సైకిల్ పట్టుకెళ్దాం, లేకపోతే ఇది పట్టుకెళ్దామని. సో మేము సైకిల్ అంటే మరీ హెవీగా ఉంటుందని చెప్పేసి ఈ స్కూటర్ తెచ్చుకున్నాము. చాలా బాగా అయిందనమాట. తనకు ఓపిక లేకపోయినా జస్ట్ నుంచుంటే మేము జస్ట్ తన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. మెయిన్ ఈ యూరోప్ ఇట్ సైడ్ సిటీస్లో ఏంటంటే మనకి కార్తో వెళ్ళినా సరే సిటీస్లో అసలు మన ట్రావెలింగ్ చాలా కష్టం అనమాట. సిటీలో తిరగడం అంత ఈజీ కాదు. కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా నాట్ ఎట్ ఆల్ ఈజీ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి. సో మెయిన్ మేము కొంచెం డిలే చేసేది కార్కి, అందుకే అనమాట. మాకు అంత యూజ్ ఉండట్లేదు. సో ఇప్పుడు మేమైతే మోస్ట్లీ మనం కార్లో వెళ్ళినా సరే, ఇప్పుడు మేము ఐసీలో వచ్చాం కదా, అలానే కార్లో వచ్చినా సరే పక్కాగా మనం మెట్రో టికెట్సే తీసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది మెట్రో అయితే. బట్ కార్ అయితే చాలా హెక్టిక్ అవుతుంది. పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు జర్నీలో ఉంటే ఇవన్నీ తెలుస్తాయి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే. సో అందుకనే అనమాట ఈ మెట్రో అయితే మాకు చాలా ఈజీ యాక్సెస్. అండ్ అలానే కూడా మనకి పాసెస్ ఉంటాయి, మెట్రో నావిగేషన్ పాసెస్. మనకి ప్యారిస్లో మీకు ఎలా అయితే చెప్పానో, ప్యారిస్ వ్లాగ్స్ ఒకవేళ మీరు చూసుంటే తెలుస్తుంది. సో అలానే ఆమ్స్టర్డామ్లో కూడా సేమ్ అనమాట, డే పాసెస్లా తీసుకోవచ్చు. సో అలా తీసుకుని మన సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా. అండ్ ఈ మెట్రో విషయంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్యారిస్లో చాలా కష్టం మనకి కిడ్స్తో ట్రావెలింగ్, ఎందుకంటే స్ట్రాలర్స్ ఇవన్నీ కూడా మనకి లిఫ్ట్స్ ఉండవు అక్కడ. లిఫ్ట్ లేకుండా చాలా ఇబ్బంది స్ట్రాలర్స్తో. బట్ ఆమ్స్టర్డామ్ అంతా కూడా మనకి కంఫర్టబుల్ అనమాట. ఎక్కడ చూసినా ప్రతి మెట్రో స్టేషన్లో మనకి లిఫ్ట్స్ అయితే ఉన్నాయి యాక్సెసిబుల్గా. సో కిడ్స్తో స్ట్రాలర్స్తో వెళ్ళినా సరే అసలు నథింగ్ టు వరీ, చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు అనమాట. సో యా, ప్రెసెంట్ అయితే మీరు చూస్తున్నది మేము ఫెర్రీ ఎక్కి అట్ సైడ్ ఏడామ్ లుక్అవుట్ అని బిల్డింగ్ చెప్పాను కదా, అదొక లుక్అవుట్ స్పేస్. అండ్ అలానే కూడా మన వ్యూ బాగా చూడొచ్చు అనమాట ఆ బిల్డింగ్ నుంచి. అండ్ మెయిన్ వచ్చేసి హైయెస్ట్ స్వింగ్ ఉంటుంది అనమాట యూరోప్లో, అది 360 degrees లుక్అవుట్ అంటారు. సో మీరు ఆ బిల్డింగ్
బిల్డింగ్కి వెళ్ళి అది ఎంజాయ్ చేయొచ్చు. సో నాకెవరు కంపెనీ లేరు స్వింగ్ చేయడానికి. రాస్ అయితే తనకి హైట్స్ నచ్చావు కాబట్టి మేమైతే అది చూస్ చేసుకోలేదు. జస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామన్నమాట. అటు సైడ్ అంతా కూడా మీకు బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, అక్కడ స్వింగ్ చేస్తున్నారు. సో అదే అనమాట స్పాట్. హోప్ఫుల్లీ నీవి కొంచెం పెద్ద అయినా లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే అది పక్కా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. సో ప్రెసెంట్ అయితే నాకు కంపెనీ ఎవరు లేరు కాబట్టి వి జస్ట్ మిస్డ్ ఇట్ అనమాట. అది స్కిప్ చేసాము. చూసారు కదా, ఆమ్స్టర్డామ్ సెంట్రల్ నుంచి మేమైతే ఫెర్రీలో ఇట్ సైడ్ వచ్చామన్నమాట ఈ లుక్అవుట్ స్పేస్కి. సో ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది. అండ్ ప్రతి సిటీకి ఒక వైబ్ ఉంటుంది అంటారు కదా, సో అలానే ఆమ్స్టర్డామ్ కూడా చాలా మంచి వైబ్ ఉందన్నమాట. అది ఆ ఫీల్ అన్నది మనకి డిఫరెంట్గా ఉంటుంది అది మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. సో అందుకనే మెయిన్ సిటీ ఎక్స్ప్లోర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ట్రావెల్ చేసినప్పుడు ఆ లోకల్స్ని చూడడం కానీ వాళ్ళు అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి సిటీకి కూడా. సో ఆమ్స్టర్డామ్లో కూడా లోకల్స్ చాలా ఫ్రెండ్లీ అనమాట. వాళ్ళు చాలా ఓపెన్, చాలా ఫ్రెండ్లీగా, జర్మన్స్ కన్నా బాగా ఓపెన్ అనమాట. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు నెదర్లాండ్స్ లోకల్స్ అయితే. సో మీరు చూసినట్టే సైకిల్స్ అనమాట ఎవ్రీవేర్. సిటీ అంతా కూడా మనకి ఆ సైకిల్ వైబ్ అన్నది ఫుల్ కంప్లీట్గా మీరు ఫీల్ అవుతారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్లీ కూడా సైకిల్స్ అన్నట్లు మోస్ట్లీ అవి వితౌట్ గేర్స్ అనమాట. ఇక్కడ జర్నీలో మనకి అన్ని గేర్ సైకిల్స్ బాగా కామన్, బికాజ్ ఇదంతా కూడా మనకి చిన్న చిన్న కొండల్లాగా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆమ్స్టర్డామ్ అంతా కూడా కొంచెం ఒకటే పాత్లో ఉందన్నమాట. సో దట్ ఆ సైక్లింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా స్పీడ్ కూడా వెళ్తున్నారనమాట. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ రెడ్ లైన్ ఉందంటే మాత్రం అందులో చాలా కేర్ఫుల్గా చూసి క్రాస్ చేయండి, బికాస్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. సో ఇప్పుడైతే ఎక్స్ప్లోరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సెంట్రల్లో మంచిగా డిన్నర్ చేస్తున్నాం అనమాట. ఎటు వెళ్ళినా సరే మనకి ఎక్కడికి వెళ్ళినా యూరోప్లో ఫుడ్ అనేది మోస్ట్లీ మేము తినేది అయితే ఇటాలియన్ ఫుడ్ అన్న వెతుక్కుంటాము, లేకపోతే ఏషియన్ ఫుడ్ అన్న వెతుక్కుంటాము. ఇంకేది లేకపోతే ఆ మెక్డీ కేఎఫ్సీ అనమాట. మా పరిస్థితి అలానే ఉంటుంది. నీవికైతే మంచిగా ఇటాలియన్ ఫుడ్ ఇష్టపడుతుంది కాబట్టి మేమైతే ఇటాలియన్ రెస్టారెంట్లో కూర్చుని అయితే ఆ రోజు డిన్నర్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. డిన్నర్ అయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో డిన్నర్ తర్వాత నీవి అయితే నాకు టీష్ అడిగిందనమాట, డిజర్ట్ ఒక ఐస్ కానీ ఏదన్నా సరే. సో దానికోసం అయితే వెతుకుతున్నామా సెంట్రల్లోనే ఏదన్నా ఉంటుందేమో అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి సెంట్రల్ అంతా కూడా తిరగడానికి. అండ్ ఫైనల్గా ఐస్ షాప్ దొరికింది. అందులో అయితే మంచిగా నీవి ఐస్ కూడా ఎంజాయ్ చేసిందనమాట. సో మీరు చూసినట్టే డిజర్ట్ షాప్ దొరికిందనమాట. ఇంకా మిగతావన్నీ ఎక్కువ బాగా ఓవర్ స్వీట్గా అనిపించినాయి నాకు అక్కడ చూస్తుంటే, చాక్లెట్స్ ఇవన్నీ కూడా. సో నీవి అంత ఎలానో హెవీగా తినలేదు. సో షీ జస్ట్ హ్యాడ్ హెర్ ఐస్ క్రీమ్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసింది. అండ్ తర్వాత ఇక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసి స్ట్రూప్ వాఫెల్స్ అని ఉంటాయి ఆమ్స్టర్డామ్లో. సో అది కూడా ట్రై చేయండి, బాగుంటాయి. బట్ మీరు మెయిన్ స్ట్రూప్ వాఫెల్ తినాలి, ఎక్కువ టాపింగ్స్తో కాకుండా. అదే ట్రెడిషనల్ ఫుడ్ అనమాట, మెయిన్ ఫేమస్ది ఆమ్స్టర్డామ్కి. సో అదైతే ట్రై చేయండి. అండ్ అలానే కూడా మీరు ఇక్కడ కాఫీ కానీ అలా ఏమైనా తాగాలనుకుంటే కేఫ్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, బికాస్ అవన్నీ కూడా మనకి డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా లీగల్ అనమాట ఆమ్స్టర్డామ్లో. సో దట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ నార్మల్ కేఫ్స్కి వెళ్ళినప్పుడు. సో మీకు ఎప్పుడైనా కాఫీ కావాలనుకుంటే ఓన్లీ పెద్ద కేఫ్స్కే వెళ్ళండి. నార్మల్ చిన్న కియోస్క్ అలాంటివి అయితే మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం కొత్త ప్లేస్కి వచ్చి మనం సోవెనిర్ షాప్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో అందుకని ముందు సోవెనిర్ షాప్లో కూడా రౌండ్ వేశాను మంచిగా. మనం ఉన్న 3 days కూడా మేము అలా తిరుగుతున్నాం ఉన్నాం అనమాట సోవెనిర్ షాప్కి, ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి. సో అలానే ఏవో ఒకటి కొన్నాం గిఫ్ట్స్ అలాగా. అన్నీ నార్మలే, ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేకపోతే ఒక మిల్క్ కప్స్ అలాంటివి ఉంటాయి, కీ చైన్స్ అలాగా. సో డిఫరెన్స్ ఏమి ఉండదు, అందులోనే ఏం బాగున్నాయి క్యూట్గా చూసి సరదాగా తీసుకోవడం ఇంకా తప్పదు కదా అలాంటివి. సో షాపింగ్ కూడా చేసామన్నమాట అక్కడే సెంట్రల్లోనే. సో ఇదనమాట మా Day 1 బ్లాగ్ మొత్తం ఆమ్స్టర్డామ్ అండ్ అలానే మా ట్రావెల్ అనమాట మెయిన్ జర్నీ నుంచి. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే మీరు తొందరగా నావి రెగ్యులర్గా అప్డేట్స్ ఇన్స్టెంట్గా చూడాలనుకుంటే మీరు ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్, సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అవి ఉంటూ ఉంటాయి. అండ్ అలానే ఇంక ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేసి అండ్ తర్వాత వచ్చి హోటల్కి వచ్చి డ్రింక్స్ తాగి పడుకున్నాం అనమాట. సో ఇదనమాట మా Day 1 బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్ కూడా మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.